ఐపీఎల్ స్టార్ట్ అయింది అండ్ ఇప్పటికి 19 ఇయర్స్ అలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. మరి ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇన్ని ఫ్రాంచైజీలు వస్తున్నాయి, పోతున్నాయి అండ్ కొన్ని రైట్ నౌ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా రన్ అవుతూనే ఉంది. విపరీతమైన ఫ్యాన్ బేస్. అసలు ఈ టీమ్స్ ఎలా ఫామ్ అయ్యాయి? ఈ ఫ్రాంచైజెస్ ఎలా ఫామ్ అయింది? దాని వెనుకున్న స్టోరీస్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? వాటన్నిటి గురించి స్పెషల్లీ మీకోసమే మన స్పోర్ట్స్ 99 టీవీ మీకోసం తీసుకొచ్చింది ఐపీఎల్ స్టోరీస్. సో ఈ ఐపీఎల్ స్టోరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ఇవాళ జరగబోతుంది. సో డోంట్ మిస్ ఇట్, చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో స్టార్టింగ్ విత్ అవర్ ఎస్ఆర్హెచ్. అసలు ఎస్ఆర్హెచ్ పుట్టుపూర్వత్రాలు ఏంటి, అంతకుముందు మన హైదరాబాద్కి వచ్చిన ఫ్రాంచైజెస్ ఏమేమి ఉన్నాయి, ఐపీఎల్లో దాని రోల్ ఏంటి, దానికి ఉన్న ఎస్టిమేషన్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు కాంట్రవర్సీలతో సహా అన్ని కవర్ చేయబోతున్నాను అనమాట. అండ్ దీని గురించే మనతో పాటు మాట్లాడడానికి, మొత్తం మనకి అంత నాలెడ్జ్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు మన స్పోర్ట్స్ అనలిస్ట్ కార్తిక్ ఎనమండ్రా గారిని. లెట్స్ వెల్కమ్. హలో సార్. Hi. వెల్కమ్ సార్. Hi, Pavan. హౌ ఆర్ యూ? Good. So, like the IPL season is on, and I think like మంచి మ్యాచెస్ అవుతున్నాయి. ఎస్ సార్. సో let's start our discussion. Done. So first of all, thank you so much for coming up with a wonderful idea and also, సార్ నాకు ఒక విషయం చెప్పండి. ఈ ఫ్రాంచైజెస్ ఇన్ని ఉన్నాయి కదా, సో ఈ ఫ్రాంచైజెస్లో మన ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ హౌ స్పెషల్ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ స్టార్టెడ్? సో అంటే మనము ఎస్ఆర్హెచ్ని తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ ఎ స్పెషల్ టీమ్, నాట్ సో సీరియస్లీ టేకెన్ ఓవర్, కానీ ఇట్ హ్యాస్ స్టూడ్ యాజ్ ఎ స్పెషల్ టీమ్ ఆల్వేస్. అసలు అండర్ డాగ్స్ అని చెప్పి అన్నారు స్టార్టింగ్లో. ఎప్పుడు అండర్ డాగ్స్ అంటారు, లేకపోతే సీరియస్గా తీసుకోరు, లేకపోతే బౌలింగ్ టీమ్ అన్నారు. ఇప్పుడు బ్యాటింగ్ టీమ్ ఓన్లీ బ్యాటింగ్ మీదే ఫోకస్ ఈవెన్ జెర్సీ చేస్తారు. మీద కూడా బాగా చాలా అంటే జెర్సీ మీద ఫస్ట్ ఇనిషియల్ జెర్సీస్ అది కవర్ అయింది. తర్వాత దెర్ వాజ్ సమ్ ఇష్యూస్ హ్యాపెండ్ విత్ డేవిడ్ వార్నర్. తర్వాత రషీద్ తో చిన్నవేవో అయినాయి. కేన్ మామా ఇస్ అన్ ఎమోషన్. నౌ క్లాస్ అండ్ కుకట్పల్లి క్లాస్ అండ్ ఆర్ ఫ్యాన్ బేస్ ఆరెంజ్ ఆర్మీ ఇస్ అ డిఫరెంట్ ఇది. సో ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగేజ్. బట్ ఎందుకో ఎస్ఆర్హెచ్ అంత సీరియస్గా తీసుకోరు. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టీమ్స్. ప్రాబబ్లీ ఆ టైం కలిసి రావాలి అంతే మనకి. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్, వెరీ గుడ్ ఓనర్స్, వెరీ గుడ్ బ్యాకింగ్ ఉంది మంచి అన్ని రకాలుగా. అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ హిస్టరీ. సమ్ టాలెంట్ హూ ఇస్ ప్లేయింగ్ ఫర్ ఇండియా టుడే హూ ఆర్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. సో ఓవరాల్ చూసుకుంటే వండర్ఫుల్ ఇది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇది. సో హౌ ఇట్ స్టార్టెడ్ అంటే ఫస్ట్ మనము if we go back to 2008-9 when actual IPL season start అయినప్పుడు Deccan Chargers was the team who was owned by అంటే Deccan Chronicle వాళ్ళు Deccan Chronicle వాళ్ళంతా వాళ్ళు ఓన్ చేసేవారు. సో I still remember the song Go Chargers Go Deccan. అప్పట్లో చాలా బాగుండేది. జెర్సీ వాజ్ బోరింగ్ ఆ టైంలో, కానీ జెర్సీ వాజ్ ఆల్వేస్ అండర్ కాంట్రవర్సీ. ఇనిషియల్ స్టేజెస్ లో జెర్సీ వాజ్ రియల్లీ బోరింగ్. బట్ సెకండ్ సీజన్, ఫస్ట్ సీజన్ వచ్చి రాజస్థాన్ గెలిచింది అప్పుడు. అండ్ తర్వాత నెక్స్ట్ సీజన్ మన డెక్కన్ చార్జర్స్ గెలవటము. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్ రోహిత్ శర్మ played a very key role in that second season. He was opening at that point of time. In fact, Rohit Sharma is a Telugu person, right? అంటే తెలుగు రూట్స్, తెలుగు రూట్స్ ఉన్నాయి. సో అండ్ born brought up ఇది. బట్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఇది. ఐ థింక్ రోహిత్ శర్మ అనే పర్సన్ అక్కడి నుంచి ఐడెంటిఫై అయ్యాడు. సో ఇన్ఫాక్ట్ వీ గేవ్ వెరీ గుడ్ క్రికెటర్స్ టు టీమ్ ఇచ్చాం చాలా మంచి క్రికెటర్స్ని టు ది వరల్డ్ క్రికెట్ త్రూ ఎస్ఆర్హెచ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దెన్ ఐ థింక్ లేటర్ ఆన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ లైక్ 2010 ఐ థింక్ 2013-14 ఆ టైంలో like there was an issue with Deccan Chronicles where they couldn't pay the money and వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెము ప్రాబ్లం రావటము. బట్ హౌ కమ్ సార్? అంటే అలాంటి ఒక మంచి ఫ్రాంచైజ్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచారు వాళ్ళు అప్పటికి, అండ్ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, అండ్ ఆల్ ఆఫ్ సడన్ డెక్కన్ చార్జర్స్ ఉండదు అనగానే అసలు చాలా మంది ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఉంటుంది అది. అంటే
ఎమోషన్స్ క్రికెట్ డెఫినెట్లీ హ్యాండ్ ఇన్ హ్యాండ్. యా డెఫినెట్లీ విత్ ఐపీఎల్ ఇట్ హెస్ బికమ్ ఎ లోకల్ ఎమోషన్స్ కూడా ఎక్కువైపోయినాయి. బట్ ఆ టైంలో బికాస్ వాళ్ళు ఏదైతే ఫ్రాంచైజీ ఫీ ఎవ్రీ ఇయర్ ఏదైతే పే చేయాలో చేయాలో. ఐపీఎల్ బోర్డ్కి అది పే చేయలేకపోవటము, అండ్ దే హ్యాడ్ టు గో త్రూ ద హోల్ ప్రాసెస్. దెన్ దే realized okay we cannot continue anymore and IPL they could have bought some good investors into the ట్రై on చేశారు. board బట్ ఎందుకో ఒక డెక్కన్ క్రానికల్ కూడా ఆ టైంలో కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమాటిక్ లో issues. ఉండటము, Ah. యాజ్ ఎ మీడియా ఇది కూడా Hmm. వాళ్ళు కూడా కొంచెం దే వర్ ట్రైంగ్ టు రేస్ ఫండ్స్ అండ్ ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్, సమ్ బ్యాంక్ ఇష్యూస్ అవ్వటం అదంతా. దెన్ దే బ్యాక్డ్ ఆఫ్. దెన్ SRH jumped in, the Sunrisers Hyderabad, Yeah. Kalanidhi Maran, Daughter Kavya Maran. who himself is one of the greatest and one of the big businessmen, who is a media tycoon. He has around like 30,000 crores of properties. Yeah, some 28-30 crores Yeah, of yeah. property plus 30 plus media companies, all Sun Network, Yeah. Red Red FM, FM and and all all. these things are part of Sun Commercial. Network. And his daughter Kavya, who is a brand ambassador of SRH herself. Like a All- lot of Orange Army calls her cutely like Kavya Papa, and her expressions and all. అంటే ఎస్పెషల్లీ హర్ ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ద మెయిన్ కీ థింగ్స్ వెన్ ఇట్ కమ్స్ టు SRH. తను ఆ ఎక్సైట్మెంట్ గెలిచినప్పుడు, ఓడిపోయినప్పుడు బాధపడటం, ఎవ్రీథింగ్ ఇస్ సో వెల్ క్యాప్చర్డ్. అండ్ మీమ్స్ కూడా వచ్చినాయి దాని మీద, చాలా మీమ్స్ కూడా. సో యా, యాజ్ అన్ అంటే నాట్ ఓన్లీ యాజ్ ఎ ఆన్ ఫీల్డ్ బట్ ఆఫ్ ఫీల్డ్ కూడా యాజ్ ఎ CEO, I feel she is strategizing the team in a good way, and taking it forward in a good way actually. Perfectly. అంటే she's leading the team really well. Very అది very true, really very true. appreciate అంటే అది డిఫరెన్స్ కనబడుతోంది. అంటే ఒకనొక టైంలో ఈవెన్ స్మాలెస్ట్ థింగ్ మనం ఒకలాంటి లీగ్స్లో జెర్సీ అలాంటిదని కూడా చూస్తాం. షీ ఫోకస్డ్ ఆన్ గెటింగ్ ఎ బ్యూటిఫుల్ జెర్సీ అవుట్. ఒక మంచి థీమ్ సాంగ్ తీసుకుని వచ్చారు. అండ్ వార్నర్ వచ్చినప్పుడు లోకలైజ్ చేశారు వార్నర్ ని కంప్లీట్ గా. ఇవాటికి పుష్ప పుష్ప తగ్గేదే కంప్లీట్లీ లోకలైజ్ చేశారు వార్నర్ ని. సో దట్ ఈస్ సంథింగ్ రియల్లీ గుడ్. అఫ్ కోర్స్ కాంట్రవర్సీ అయింది వార్నర్, అది డిఫరెంట్ స్టోరీ. తీసుకుని వెళ్ళి పక్కన కూర్చోబెట్టేశారు, ఆడిపించలేదు. దెర్ వాజ్ సమ్ డిఫరెన్సెస్. యా, ఇట్లా ఉన్నాయి. అంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి. కెన్ యూ బిలీవ్ లైక్ SRHకి మధ్యలో ఒకనొక టైంలో ఎవ్రీ సీజన్ దెర్ వాజ్ అ న్యూ కోచ్. అవును. ఒకసారి బ్రెయిన్ లారా ముందర ఇంకొకళ్ళు, దాని ముందర ఇంకొకళ్ళు జాన్ రైట్ ఆర్ సమ్ రైట్. సో దెర్ వాజ్ నో కన్సిస్టెంట్ గా ఒక కోచ్ ని లేకపోవటము. ఆ డిఫరెన్స్ చాలా క్లియర్ గా కనబడింది. అంటే టీంలో ఆ టైంలో కొంచెం తడబడుతూ ఉంది. ఒకసారి గెలిచింది, 2 times ఫైనల్స్ వరకు వెళ్ళి ఓడిపోవటము. గెలవటం కూడా RCB మీద వాళ్ళ గ్రౌండ్ లో అసలు అంటే ఇట్ క్యారీడ్ వెరీ గుడ్ ఇది. అండ్ ద బౌలింగ్ ఎస్పెషల్లీ డెనిల్ స్టెయిన్, మనము హూ వాజ్ హోల్డింగ్ ఎ వెరీ గుడ్ ఎకానమీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. తను ఉన్నప్పుడు డెనిల్ స్టెయిన్, తర్వాత భువి వాజ్ ద రాక్ స్టార్ ఆఫ్ SRH యాక్చువల్లీ. భువి అండ్ రషీద్ ఖాన్ అసలు వీళ్ళిద్దరు రాక్ స్టార్స్ అప్పుడు మన టీమ్ కి. ఎందుకంటే వాళ్ళిద్దరే మొత్తము వాళ్ళు వేసే 8 overs లో మొత్తం టీమ్ అంతా. అండ్ దే యూస్ టు డిఫెండ్ లైక్ 130 స్కోర్, 130, 120, అసలు 150 కొడితే ఎక్కువ మన వాళ్ళు అసలు బాగా డిఫెండ్ చేసేవాళ్ళు. బ్యాటింగ్ చాలా వీక్ ఉండేది, బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు అది మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు అంతా బౌలింగ్ చాలా వీక్ అయిపోయింది మంది సమ్వేర్. సో యా, అంటే ఓవరాల్ చూస్తే ఇట్స్ అ మిక్స్ బ్యాగేజ్. వెరీ గుడ్ టీమ్. అంటే పెద్ద సీరియస్గా తీసుకోరు అందరూ, బట్ సమ్వేర్ మనం రిజల్ట్స్ చూపెడుతున్నాము. సో యా, దట్ ఈస్ దేర్ ఆల్వేస్. బట్ యా, అల్టిమేట్లీ లీగ్స్లో ఏంటంటే గెటింగ్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్ అండ్ విన్నింగ్ ద టైటిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లీగ్స్లో. సో అది మిస్ అవుతాను ప్రస్తుతం. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఈ T20 అంటే IPL జరుగుతున్న నుంచి లాస్ట్ ఒక 2-3 సీజన్ నుంచి ఎక్కువ బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ పిచ్ మీదనే ఎక్కువ ఆడిపిస్తున్నారు. సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ హయ్యర్ స్కోర్స్ లైక్ 200, 250. సరే, బిజినెస్ యాంగిల్స్ ఇందులో లైక్ కమర్షియల్ యాంగిల్స్ ఏమున్నా కూడా
సో అందుకోసమే వీళ్ళు మొత్తం చేంజ్ చేశారా? అయి ఉండొచ్చు. సి ఐపీఎల్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. Yeah. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి డెఫినెట్లీ ఏమవుతుంది అంటే ఎన్ని రన్స్ లైక్ బ్యాటర్స్ ఎన్ని సిక్స్లు కొడుతున్నారు, లేకపోతే ఎన్ని ఫోర్లు కొడుతున్నారు, ఎన్ని మ్యాక్సిమం రన్స్ చేస్తుంటే క్రౌడ్ అంత ఎంటర్టైన్ అవుతారు. సో యా ప్రాబబ్లీ ఇట్స్ అ కమర్షియల్ యాంగిల్ కాబట్టి డెఫినెట్లీ లైక్ ఇట్స్ అ కాంబినేషన్ వేర్ రన్స్ ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి మంచి బ్యాటర్స్ని ఐడెంటిఫై చేయడం. డూ యూ నో దిస్? అభిషేక్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఫైండ్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. అవును, చాలా ఎర్లీ స్టేజ్లో తను ఆడేవాడు, మిడిల్ ఆర్డర్లో ఆడేవాడు, పెద్ద ఎఫెక్టివ్ ఉండేవాడు కాదు. వచ్చేవాడు ఒక 10-20 రన్లు చేసేసి వెళ్ళేవాడు, పెద్ద ఎఫెక్టివ్ ఉండేవాడు. బట్ స్టిల్ దాన్ని హోల్డ్ చేసి సమాద్ వాజ్ వన్ గై అండ్ అభిషేక్ శర్మ వాజ్ వన్ పర్సన్. వీళ్ళిద్దరిని నెచ్యూర్ చేస్తూ ఉన్నారు చాలా ఎంగేజ్ నుంచి. అలాంటిది అభిషేక్ శర్మ ఇవాళ సూపర్ స్టార్ అయిపోయాడు ఇండియన్ టీమ్కి. సో డెఫినెట్లీ లైక్ అలా మంచి లైక్ దే ఐడెంటిఫైడ్ వెరీ గుడ్. ఇది అంటే వరల్డ్ కప్ లో కూడా అభిషేక్ శర్మని అవుట్ చేయడం కోసం సెపరేట్ ప్లాన్. ఎవ్రీ టీమ్ హ్యాడ్ ఎ డిఫరెంట్ ప్లాన్. అవును. బట్ యా అంటే ఎస్ఆర్హెచ్ ఒక మంచి ఇది ఉంది, అంటే దే ఐడెంటిఫైడ్ రైట్ టాలెంట్. ఈవెన్ నితీష్ రెడ్డి రావటము, నితీష్ కుమార్. సో అంటే తను ఇంటర్నేషనల్ క్రికెట్కి త్రూ ఐపీఎల్లో మంచి పర్ఫామ్ చేయటము అండ్ డౌన్ అండర్ సిరీస్కి తనని తీసుకుని వెళ్ళటము, అక్కడ సెంచరీ చేయటము. సో త్రూ ఐపీఎల్ అంటే ఎస్ఆర్హెచ్ హెస్ గివెన్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దీస్ కిడ్స్ యాక్చువల్లీ. ప్రాబ్లీ ఇంకా చేయాలి ప్రాబబ్లీ. అంటే ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ద ఓనర్స్ ఆర్ నాట్ లోకలైట్స్, దే ఆర్ ఫ్రమ్ తమిళనాడు. సో అదొక్కటే చిన్న డిసడ్వాంటేజ్. బట్ యా ఐ థింక్ ఐపీఎల్ సీజన్లో చేయాల్సిన బెస్ట్ థింగ్స్ అన్నీ వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి మీడియా బ్యాకింగ్ ఉంది, వాళ్ళ ఓన్ ఛానల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఓన్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అది ఉంది. సో దాని త్రూ ఎస్ఆర్హెచ్ని ఎంతవరకు పుష్ చేయాలో అన్నీ చేస్తున్నారు. బట్ స్టిల్ యా చిన్న ఉంటాయి, బట్ యా దే ఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్. సో రీసెంట్ సర్వేస్ ఇవన్నీ చూస్తే వేర్ వీఆర్ స్టాండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాంచైజ్ లైక్ కంపారిజన్ చూసుకుంటే అంటే వాల్యుయేషన్, అంటే ఇఫ్ యు కంపేర్ ఇట్ విత్ ద రీసెంట్ బైఅవుట్స్ ఆఫ్ ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ చూసుకుంటే I think SRH is in the 5th position right now. Brand valuation అంటే around 1300 crores వరకు ఉంది, 1330 crores. And overall valuation చూస్తే 13,000 crores వరకు వస్తుంది. ఈ వాల్యుయేషన్ ఎందుకు ఎలా చేంజ్ అవుతుంది సార్? అంటే దీంట్లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఒకటి what is the kind of a revenue they are making, that is a major thing, aspect of it అనమాట. యూజువల్గా డిఫైన్ అయ్యేది ఈ వాల్యూ అంటే ఇప్పుడు రెవెన్యూ ఎంత, ఫ్యూచరిస్టిక్ రెవెన్యూ ఎలా ఉండబోతుంది అనేది, అండ్ డెఫినెట్లీ ద బ్రాండ్ వాల్యూ సెకండ్ థింగ్. అంటే ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంది, వాళ్ళు ఎంత ఫాలో చేస్తున్నారు టీమ్ని, వాళ్ళు ఎంత ఏమైనా ఒక టీమ్ ఒక ఏమంటారు ఒక ఈవెంట్ ఏమైనా ఆర్గనైజ్ చేస్తే ఎంతమంది చేస్తున్నారు, ప్రతి ఒక్క ప్లేయర్ని ఎంతమంది ఫాలో చేస్తున్నారు, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి వాల్యూ. అండ్ ఆల్సో ద స్పాన్సర్షిప్స్ వాట్ ద టీమ్ ఇస్ బ్రింగింగ్, అపార్ట్ ఫ్రమ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి వచ్చే స్పాన్సర్స్ కాకుండా టీమ్ యాజ్ అ ఫ్రాంచైజీ టీమ్ ఎలాంటి స్పాన్సర్స్ని తెచ్చుకుంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇప్పుడు ఈ రెవెన్యూ 1330 లేకపోతే 13,000 ఓవరాల్ ఇది తీసుకుంటే, ఇది ఆర్ వి టాకింగ్ ఓన్లీ అబౌట్ ఎస్ఆర్హెచ్ ఆర్ ఓవరాల్ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ ద వరల్డ్? నాకు తెలిసినంత వరకు ప్రస్తుతము ఇది ఎస్ఆర్హెచ్ వరకే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో కేప్ ఉంది, కేప్ ఈస్టేజ్ ఉంది, సన్ రైజర్స్ వాళ్ళు ఐ డోంట్ నో లైక్ you know this or not, like they won three seasons అయింది సౌత్ ఆఫ్రికా T20 లీగ్. ఆ 3 గెలిచింది సన్ రైజర్స్ టీమ్. ఇప్పుడు వాళ్ళు లీడ్స్ 100 లీగ్లో కూడా వాళ్ళు లీడ్స్ని తీసుకున్నారు. అక్కడ ఒక చిన్న ఏదో కాంట్రవర్సీ ఉంది. బట్ యా అంటే నాకు తెలిసినంత వరకు సన్ రైజర్స్ యాజ్ ఏ గ్రూప్గా ఆ వాల్యుయేషన్ అయితే క్రియేట్ అయింది వాళ్ళకి. రైట్. సో కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి లైక్ మన ఫ్యాన్ బేస్ గురించి ఆలోచిస్తే హౌ ఇట్ ఈస్ లైక్ ఆర్సీబీకి ఒక
ఆరెంజ్ ఆర్మీ ఆరెంజ్ ఆర్మీ ఆరెంజ్ ఉంది. ఆర్మీ బట్ ఆర్సీబీ తోని పోల్చుకున్నా, సిఎస్కే తోని పోల్చుకున్నా, ముంబై ఇండియన్స్ తోని పోల్చుకున్నా, సమ్వేర్ మన ఆరెంజ్ ఆర్మీ అనేది అంత డీప్ గా లేదేమో అనిపిస్తుంది. అంటే సి ఆర్సీబీ ఇస్ అ డిఫరెంట్ ఎమోషన్ ఐపీఎల్లో. అవును, ఒక డిఫరెంట్ ఎమోషన్ ఆర్సీబీ. వాళ్ళకి కంపీట్ చేసేది ఎవరు అంటే రెండు టీమ్స్, ఎంఐ అండ్ సిఎస్కే. చాలా చాలా క్లోజ్గా కంపీట్ చేస్తాయి. అఫ్ కోర్స్ ఆర్సీబీ ఇస్ అ డిఫరెంట్ ఎమోషన్. హైదరాబాద్ నుంచి ఆర్సీబీ టీం మన దగ్గరే, మన హైదరాబాద్ నుంచే చాలా మంది, ఎందుకు హైదరాబాద్ లేకపోతే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అన్నాం, ఈ రెండు తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచే ఎక్కువ మంది ఆర్సీబీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అవును. సో ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ఫ్యాన్ బేస్ కూడా చూసుకుంటే అది 5th 6th పొజిషన్లోనే ఉంటాం. ఎందుకు అంటే లైక్ ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, సిఎస్కే, కేకేఆర్ హ్యాస్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కంపారిటివ్లీ. అంటే చాలా మంచి, ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అంతా కేకేఆర్నే సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఎమోషన్ అనేది ఉంది కేకేఆర్ అనేది. సో డెఫినెట్లీ 4 టీమ్స్ని మనం పక్కన పెడితే దెన్ కమ్స్ ప్రాబబ్లీ ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ మధ్యలో ఎక్కువ ఇది ఉంటుంది. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ నాకు తెలిసినంతవరకు ఆ 5th పొజిషన్లో స్ట్రాంగ్గా కూర్చుని. మన ఫ్యాన్ బేస్ దే ఆర్ ఆల్వేస్ యాక్టివ్. అంటే నాకు పర్సనల్గా ఒక 3-4 గ్రూప్స్, 2-3 గ్రూప్స్ తెలుసు హూ ఆర్ ప్రెటీ యాక్టివ్ వెన్ దే ఆర్ ప్రమోటింగ్ ఎస్ఆర్హెచ్ యాజ్ అ టీమ్. వాళ్ళు ఆక్షన్ టైం నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు పర్సనల్గా దే ఆర్ ఆర్గనైజింగ్ వాచ్ పార్టీస్. నిజామాబాద్ అని, ఖమ్మం అని, ఇక్కడికైనా అక్కడికి వెళ్ళి వాళ్ళు వాచ్ పార్టీస్, ఫ్యాన్ వాచ్ పార్టీస్ ఆర్గనైజ్ చేస్తారు. ఫ్యాన్ జెర్సీస్ ఇస్తున్నారు, వాళ్ళు కాంటెస్ట్లు క్రియేట్ చేస్తున్నారు. అవన్నీ చాలా బాగా నడుస్తున్నాయి. ఈ గ్రూప్స్ వెళ్తారు, దే బై ఏ బల్క్ సెట్ ఆఫ్ టికెట్స్ అండ్ వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేయటము టీమ్ని, ప్లేయర్స్తో ఇంటరాక్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ చాలా వండర్ఫుల్ చేస్తారు వీళ్ళంతా. సో ఇవి చాలా బాగా నడుస్తాయి లోకల్లీ ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేయడానికి. బట్ స్టిల్ మంది కొంచెం డిస్ట్రిబ్యూటెడ్ క్రౌడ్. కొంతమంది ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ బేస్ వల్ల ఆర్సీబీని, ధోని ఫ్యాన్ బేస్ వల్ల సిఎస్కే, అట్లా డిస్ట్రిబ్యూట్ అయింది. బట్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్యాన్ బేస్ అండి. ఓకే. అండ్ కమింగ్ టు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే క్యాప్టెన్షిప్. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న క్యాప్టెన్షిప్ గురించి మాట్లాడితే ఈవెన్ యువరాజ్ సింగ్ వాజ్ ఆల్సో లిటిల్ బిట్ సర్ప్రైజ్డ్. అంటే అభిషేక్ శర్మకి ఇవ్వాల్సింది ఇషాన్ కిషన్కి ఇచ్చారు. అంటే ముస్తాక్ అలీ ట్రోఫీని గెలిచినందుకైనా జస్ట్ అతనికి క్యాప్టెన్షిప్ ఇచ్చింది, లేకపోతే వాట్స్ రాంగ్ గివింగ్ ద క్యాప్టెన్షిప్ టు అయి ఉండొచ్చు. అంటే వీళ్ళకి ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే మనం చూస్తే అభిషేక్ శర్మకి వైస్ కెప్టెన్ ఇచ్చారు. ఇట్స్ నో, అంటే అది తక్కువ తీసి పడేయటం ఏం కాదు వైస్ కెప్టెన్ అనేది. బట్ ప్రాబబ్లీ ముస్తాక్ అలీ ట్రోఫీలో ద వే ఇషాన్ శర్మ టుక్ ద టీమ్ ఫార్వర్డ్. కానీ అంటే తను క్యాప్టెన్సీ, తను ప్రమోట్ చేయటం, అంటే మంచిగా చేయటం, అదంతా చూసి ప్రాబబ్లీ తన్ని ప్రమోట్ చేసి ఉంటారు యాజ్ అ క్యాప్టెన్గా. డెఫినెట్లీ ఇది ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే క్లాసన్ లాస్ట్ 2 seasons 3 seasons ముందరే తీసుకోనని చెప్పాడు క్యాప్టెన్సీ. ట్రై చేశారు క్లాసన్తో కూడా, క్లాసన్ తీసుకొని అన్నాడు. క్లాసన్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ సన్ రైజర్స్ టీమ్. అక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తాడు మార్క్రమ్ వీళ్ళంతా. బట్ ఇక్కడ ఐపీఎల్కి వచ్చే లోపల కమెన్స్ లేడు. దెర్ వాజ్ నో అదర్ అంత సీనియర్ ప్లేయర్ ముందరికి తీసుకుని వెళ్ళేవాడు అంటే ఇషాన్ కిషన్ అందుకనే ఇచ్చుంటారు. బట్ ఐ థింక్ హీఈస్ డూయింగ్ గుడ్. ప్రస్తుతం 3 matches విన్నింగ్ లూజింగ్ పక్కన పెట్టేస్తే తన డెసిషన్స్ ఆన్ ఫీల్డర్ ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. బట్ సమ్వేర్ ఏంటంటే కొంచెం ఆ టీమ్ బ్యాకింగ్ ఉంటే మంచిగా పర్ఫార్మెన్స్ వస్తుంది. సో లైక్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ప్యాట్ కమిన్స్ రైట్ నౌ? అది ఇంజురీ అని విన్నాను నేను. లైక్ హీస్ ఇంజర్డ్ అండ్ హీస్ నాట్ గోయింగ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సీజన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. వస్తాడో లేదో కూడా తెలియదు. అందుకనే నాకు తెలిసి సీరియస్గా ఇషాన్ కిషన్ని ఫ్యూచరిస్టిక్గా కూడా ప్లాన్ చేస్తున్నారేమో అని నా డౌట్. అండ్ సమ్వేర్ ప్యాట్ కమిన్స్ అంత ఎఫెక్టివ్గా లేడు T20లో. టెస్ట్లో, వన్డేలో ఉన్నంత ఎఫెక్టివ్ నాకు ఎందుకో T20లో అంత ఎఫెక్టివ్. హీస్ అ గుడ్ క్యాప్టెన్ ఫర్ ఆస్ట్రేలియా వెన్ ఇట్ కమ్స్ టు టెస్ట్స్ అండ్ వన్డేస్. బట్ సమ్వేర్ T20లో నేను ఆ ఎఫెక్టివ్నెస్ చూడలేదు. ప్రాబబ్లీ ఎస్ఆర్హెచ్ కూడా స్ట్రాటజీలో ఉండొచ్చేమో నెక్స్ట్ ఇయర్. ఐ డోంట్ నో వెదర్ వీ విల్ సీ ప్యాట్ కమిన్స్ ఆర్ నాట్. ఓకే. అయితే సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ స్పెషల్లీ
ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్న ఒక క్వశ్చన్. యూజువల్లీ ఒక టీమ్ స్ట్రెంగ్త్ వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది. అంటే వీళ్ళు కప్ దాకా వెళ్తారా బాబు, లేకపోతే వీళ్ళు సెమీస్ దాకా వీళ్ళు కనిపించేలా ఉన్నారా బాబు అని అనిపిస్తూ ఉంటుంది మనకి ఎవరికైనా కూడా. సీయింగ్ అట్ ఎస్ఆర్హెచ్ టీమ్ కరెంట్ సిచ్యువేషన్, వాళ్ళ మన బ్యాటింగ్ లైనప్ ఓకే, అమేజింగ్ బ్యాటింగ్ లైనప్, వరల్డ్ కప్ ఆడొచ్చిన వాళ్ళు ఉన్నారు, విన్నర్స్ ఉన్నారు, బాగుంది. బట్ బౌలింగ్ చూసేసరికి అది ఎలా ఉందంటే మొత్తానికి చాలా వీక్ ఉంది. ఈసారి ఎక్సర్సైజ్ చేసిన క్వాలిటీ స్పిన్నర్స్ కూడా లేరు ఈసారి. క్వాలిటీ స్పిన్నర్స్ లేరు, క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ కూడా లేరు. వీఆర్ డిపెండెంట్ ఆన్ 2-3 సీజన్ బౌలర్స్ అనే చెప్పచ్చు. ప్రాబ్లీ లైక్ ఇషాన్ మలింగా శ్రీలంకన్, తను ఒక్కడే కొంచెం ఎఫెక్టివ్ ఉన్నాడు. బట్ నన్ ఆఫ్ ద అదర్ బౌలర్స్ ఆర్ సో ఎఫెక్టివ్ రైట్ నౌ. సమ్వేర్ అదే బౌలింగ్ ఇస్ మిస్సింగ్ ఈసారి. లాస్ట్ టైమ్ ఈ ఇయర్ తెలిసే మరి మిస్టేక్ చేశారా, తెలియక అంటే దట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. అంటే దే వుడ్ హావ్ టేకెన్ ఎ ఛాన్స్. ఎందుకంటే హర్షల్ పటేల్ వీళ్ళందరినీ తీసుకున్నారు కదా, ఎక్కడో క్లిక్ అవుతుంది అనుకున్నారు, కానీ సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ క్లికింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్. నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏమనిపించిందంటే ఆప్షన్ టైంలో స్పిన్నర్స్, క్వాలిటీ స్పిన్నర్స్ ఎవరిని తీసుకోకపోవటం అనేది కొంచెం సర్ప్రైజింగ్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ వచ్చాడు, వాషింగ్టన్ సుందర్ని వదిలేసుకున్నారు. ఐ డోంట్ నో వై దే షుడ్ హావ్ రిటైన్డ్ హిమ్. వాషిని వదిలేసుకున్నారు. సో అట్లా ట్రై చేశారు. చాహల్ని తీసుకున్నారు, యజ్వేందర్ చాహల్ని వదిలేసుకున్నారు. ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ దట్ క్వాలిటీ. అంటే సమ్వేర్ అంటే ఆ కోచ్ విటోరీ, మనకి మళ్ళీ చూస్తే కోచింగ్లో చూస్తే మురళీధరన్, విటోరీ ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్పిన్నర్స్, ఫైనెస్ట్ స్పిన్నర్స్ ఇన్ ద వరల్డ్ క్రికెట్లో. అలాంటిది సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ ద క్వాలిటీ స్పిన్నర్స్. అండ్ ఈవెన్ ఫాస్ట్ బౌలర్స్ ఒక క్వాలిటీ. అంటే ఒక మ్యాచ్ నితీష్ క్లిక్ అయ్యాడు, బట్ తను హీస్ నాట్ సో, అంటే హార్దిక్ పాండే లాంటి ఒక ప్లేయర్ అయితే డెఫినెట్లీ కాదు. అన్ని మ్యాచ్లు క్లిక్ అవుతాడనే నమ్మకం లేదు. సో somewhere we are missing that right now at this. Ishan Malinga is doing pretty good at this moment. Hope తనకి ఇంకా ఛాన్సెస్ ఇచ్చి తనకి సపోర్ట్ సిస్టమ్ ఇస్తే ఈస్ గోయింగ్ టు క్లిక్ ఫర్ మన టీమ్కి మంచిగా క్లిక్ అవుతాడు. అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ మే సౌండ్స్ ఎ లిటిల్ బిట్ కాంట్రవర్షియల్. ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ ఆన్ అండ్ ఆఫ్ అయిపోవడం, లేకపోతే ఇష్యూస్ అవ్వడం, క్లాషెస్ అవడం. డేవిడ్ వార్నర్ దగ్గర నుంచి మనం ఇవన్నీ చూస్తే ఏంటి, ఏమైనా ఈగో క్లాషెస్ ఏమైనా బాగా ఉన్నాయి మన ఎస్ఆర్హెచ్? అంటే అక్కడ డేవిడ్ వార్నర్ అయితే చాలా ఆబ్వియస్ గా ఈగో క్లాష్ కనబడింది. సగం సిరీస్ నుంచి పక్కన పెట్టేసి తర్వాత ఒక సిరీస్ లో అయితే అసలు ఆడనీయకుండా కూర్చోబెట్టి వాటర్ బాయ్ లాగా చేసి, మనోడు కావాలని వాటర్ బాయ్ లాగా వచ్చి కనబడి, అంటే ఈవెన్ హీ నోస్ హౌ టు ప్లే అరౌండ్. సో సమ్వేర్ అంటే అది కొంచెం కాంట్రవర్సీ అయితే అయ్యింది. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ని తీసుకుని రావటము, తను బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ లేకపోవటం, బట్ స్టిల్ టీమ్ ఫైనల్స్ వరకు వెళ్ళి ఓడిపోవటం, ఇవన్నీ. సో అంటే సమ్వేర్ ఆ ఒక కన్సిస్టెంట్గా ఒక మంచి క్యాప్టెన్ లేకపోవటము, మంచి కోచెస్ లేకపోవటం కన్సిస్టెంట్గా. ఐ ఫీల్ Muralidharan was the only player, only coach who was consistently there with SRH as a coaching department లో. I guess అంటే కోచ్ కూడా ఒక కాన్స్టెంట్ ప్రాబ్లం అయింది. లారా వచ్చాడు, ఓకే లారా క్లిక్ కాలేదని మళ్ళీ అంత ముందర ఎవరో క్లిక్ కాలేదు, మళ్ళీ అంత ముందర ఎవరో క్లిక్ కాలేదు. అట్లా అంటే ఒక్క సీజన్ తోనే డిసైడ్ చేయొచ్చు సార్, ఎందుకంటే కోచ్ లేదు యాక్చువల్గా 2-3 సీజన్స్ పడుతుంది. బట్ సమ్వేర్ అంటే ఒక అండర్స్టాండింగ్ లేకపోవటము లేకపోతే అది అయ్యింది, చేంజెస్ అవుతూ వచ్చినాయి. ఇప్పుడు విటోరీతో ఏమైనా ఒక స్టాండర్డైజ్ ఏమైనా అవుతుంది అనేది చూడాలి. అంటే ఈసారి గెలుస్తుందా అంటే నా డౌట్ ఎంతవరకు గెలుస్తుంది అనేది. బట్ అట్లీస్ట్ ఏంటంటే ఆ 5th, 6th పొజిషన్లో లాస్ట్ ఇయర్ లాగా ఉంటే అది ఒక రకంగా మెంటల్లీ దట్స్ ఎ వెరీ గుడ్ పొజిషన్ వీఆర్ ఇన్. ఓకే, అయితే సార్ ఇప్పుడు యూ హావ్ బీన్ ఇన్ టు ది స్పోర్ట్స్ సిన్స్ ఫ్రమ్ లైక్ డికేడ్స్ అండ్ యూ ఆర్ వాచింగ్ దిస్ ఎస్ఆర్హెచ్ సో క్లోజ్లీ అండ్ ఆల్. సో మిమ్మల్ని ఇప్పుడు నేను అడిగితే లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ స్టాపింగ్ ఎస్ఆర్హెచ్ టు విన్ ద ట్రోఫీస్? ఏంటి ఆ నెగిటివ్స్ ఏంటి మనం సెట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్? అంటే ఐపీఎల్లో 2 things. యూజువల్గా ఐపీఎల్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాటింగ్, బట్ ఐపీఎల్ ఈజ్ ఆల్సో అబౌట్ బౌలింగ్, విచ్ ఈస్ మిస్సింగ్ కంప్లీట్లీ ఎట్ దిస్ మూమెంట్.
అంటే ఇంకా 3 మ్యాచెస్ అయినాయి కాబట్టి చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం మనము. ఐపీఎల్లో ఇంకా వెరీ న్యూగా స్టార్ట్ అయింది. మనం ఈ పాడ్కాస్ట్ చాలా దీంట్లో చేస్తున్నాం కాబట్టి వీఆర్ స్టిల్ ఇన్ ద వెరీ ఇనీషియల్ స్టేజెస్ అట్ దిస్ మూమెంట్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొక 3-4 మ్యాచెస్లో డిఫైన్ అయిపోతుంది వాట్ ఈజ్ ఎస్ఆర్హెచ్ అనేది. బౌలర్స్ నిజంగా పర్ఫామ్ చేస్తున్నారా లేదా. బట్ బౌలింగ్లో గ్యాప్స్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ. వీఆర్ నాట్ హ్యావింగ్ ద క్వాలిటీ బౌలర్స్. ఆ గ్యాప్ చాలా ఆబ్వియస్గా కనబడుతుంది. క్వాలిటీ స్పిన్నర్స్ లేరు మన దగ్గర, అది కూడా చాలా ఆబ్వియస్గా కనబడుతుంది. సో లెట్స్ వెయిట్, అంటే వీ జస్ట్ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ నెక్స్ట్ 2-3 మ్యాచెస్. అప్పుడు మనకి తెలిసిపోతుంది అది. ఎందుకంటే వేరే టీమ్స్తో కంపేర్ చేస్తే మనది వీక్ ఉంది బౌలింగ్. ఓకే. అండ్ కమింగ్ టు లైక్ అంటే కొంత కామెడీ అనిపిస్తుంది, కొన్ని అంటే బిజినెస్ పరంగా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది. కానీ లైక్ 2 థింగ్స్ ఇక్కడ మాట్లాడుకోవాలి. లైక్ 100స్లోకి వెళ్ళినప్పుడు అబ్రార్ అహ్మద్ని పిక్ చేయడం ఇస్ ఇట్ రైట్ చాయిస్ ఆర్ నాట్? ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా మంది ట్రోల్ చేశారు. అంటే దే స్టార్టెడ్ కంపేరింగ్ ఇట్ విత్ హైదరాబాద్, లైక్ పాకిస్తాన్, ఈ హైదరాబాద్ పాకిస్తాన్ హైదరాబాద్ అని. కొంచెం అది చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఆ టైంలో ఆరెంజ్ ఆర్మీ కూడా బాగానే డిఫెండ్ చేశారు, వీడొక్కడే కాదు వేరే వాళ్ళని కూడా తీసుకున్నారు అని చెప్పేసి. బట్ అబ్రార్ అహ్మద్ సిచ్యువేషన్ ఈవెన్ ఐ టు ఫెల్ట్ ఎ లిటిల్ బిట్ అన్కంఫర్టబుల్, ఎందుకంటే he used to mock us, our army and all. Yeah, see, international national cricket is a different story. IPL is like leagues are a different story. Leagues are more entertainment and business. But they are going with the same Sunrisers logo, right? So akkada ibbandi anpichindi. Sunrisers leads. See, that's a different entity altogether for them. Okay, Sunrisers Hyderabad probably manam fans manam connect avtamemo gaani everything is a different business for them. It's a business. Yeah. And inkoti endante first initial ga ఎవరైతే ఇండియన్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళెవరు దే వర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ పాకిస్తానీ ఇది. కానీ ఈసీబీ ఒక రూల్ పెట్టింది, మీరు తీసుకోకపోతే మిమ్మల్ని మేము అలౌ చేయము. ఇంకా ప్రాబబ్లీ దే హ్యావ్ టు ఫాలో ద లీగ్. అంటే ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఏదో ఫారెన్ కంట్రీ ఇప్పుడు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓనర్ వచ్చాడు, వాడు నేను ఈ ప్లేయర్ని తీసుకుని అంటే బీసీసీఐ రూల్ పెడితే దే హ్యావ్ టు ఫాలో. రైట్. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. సేమ్ థింగ్ అంతే. ఇప్పుడు ఈసీబీ రూల్ పెడితే they have to follow, because it's a business end of the day. Yeah, it's a business end of the day. Yeah. They're investing so many crores of rupees and they can't take a chance on that crores of rupees, and then brand value badipotadi ekkado edo controversy. So I feel adanta magnifying glass lo petti చూసేంతది ఏమీ కాదు ప్రస్తుతానికి. It's a end of the day it's a sport. That's how I see. That's my perspective. ఇక్కడ పొలిటిసైజ్ చేయడానికి ఏమీ లేదు. నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పొలిటిసైజ్ థింగ్స్ హియర్. ఇట్స్ ఎ స్పోర్ట్ ఎండ్ ఆఫ్ ద డే. ఎమోషనల్లీ వీ కెన్ స్పీక్ 100 థింగ్స్. ఎమోషనల్గా నేను ఎమోషనల్కి వెళ్ళిపోయి నేను ఇది చేయకూడదు, వాడు పాకిస్తానీ, వాడు ఇది, వాడు అది, వాడు ఇట్లా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు. ఎమోషనల్గా వీ కెన్ స్పీక్ 100 థింగ్స్. వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, బిజినెస్ సైడ్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ డూ యూ మిస్ Pakistani cricketers in IPL? Right now, no. We are good without. అంత వండర్ఫుల్ ప్లేయర్స్ కూడా ఎవరు లేరు దాంట్లో. ఎక్సెప్షనల్గా మనకి అంత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆడి వావ్ అనుకునే ప్లేయర్స్ కూడా, అంత పీకిన ప్లేయర్స్ కూడా ఎవరు లేరు అక్కడ. బౌలర్స్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ ఇస్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ షేప్. ప్రాబ్లమ్ they flaunt around saying they are the best team and everything, but they are not the best team, not the best players. Okay. Who can వాళ్ళు ఏదో బుమ్రా మీద 2 6లు కొట్టాడు వెళ్ళి డాక్యుమెంటరీ చేసుకున్నారు. సో అదేంటా. సో దే ఆర్ నాట్ ద బెస్ట్. అంటే ప్రాబబ్లీ నా చిన్నప్పుడు 1990s లాంటి ప్లేయర్స్ ఎవరైనా ఉంటే అప్పుడు మిస్ అయ్యేవాడినేమో, కానీ బికాజ్ అప్పట్లో గ్రేట్స్ నిజంగా దే వర్ ఆల్ గ్రేట్ ప్లేయర్స్. ఇప్పుడు వాళ్ళు అంతా ఈవెన్ బాబర్ ఆజమ్ ఆర్ రిజ్వాన్ ఆర్ యూ నేమ్ ఫకర్ జమాన్ ఆర్ probably Fakhar Zaman is one good player, only not like an exceptional player and everything. Adi. Okay. So one final question, like IPL లో SRH అంటే ఇట్స్ టూ ఎర్లీ, బట్ కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో అభిషేక్ శర్మ ఫామ్ మీకు ఏమనిపిస్తుంది? కొంచెం ఆన్ అండ్ ఆఫ్ నడుస్తుంది. ఫ్రమ్ ఏమీ లేదు, ఇంకా 3 మ్యాచెస్ అని పవన్. నో, ఈవెన్ లైక్ వరల్డ్ కప్ లో కూడా చాలా ఇబ్బంది పడుతుంది. బట్ రైట్ ఆర్మ్ హాఫ్ స్పిన్ కి ఇబ్బంది పడుతున్నాడు. లేదు, సి
ఇష్యూస్ ఉంటాయి, బట్ వరల్డ్ కప్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్, ఎందుకంటే ఆ ప్రెషరే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ తను 3 మ్యాచెస్ ఫెయిల్ అయిపోయాడు అభిషేక్ శర్మ, బట్ ఎక్కడైతే ఆడాలో అక్కడ ఆడాడు కదా. వరల్డ్ కప్ ఫైనల్లో ఆడాడు, వరల్డ్ కప్ ఫైనల్లో తను ఏంటి అని చూపెట్టాడు వరల్డ్కి. అండ్ తన రన్స్ డెఫినెట్లీ చాలా బాగా యాడ్ అయినాయి లాస్ట్లో ఫైనల్లో. సో తను ఫామ్లో లేడు లేకపోతే మంచిగా ఆడట్లేదు అంటానికి పార్ట్ అండ్ పార్సల్. బట్ మన స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఎప్పుడైనా సరే ముఖ్యంగా మన ఎస్ఆర్హెచ్లో టాప్ ఆర్డర్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కలిసి అట్లీస్ట్ యూనో లైక్ పవర్ ప్లే దాకా విత్ స్టాండ్ అయితే ఒక 5 overs వాళ్ళు నాన్ స్టాప్గా కనీసం ఆడి ఒక 50 స్కోర్ క్రాస్ చేస్తే అప్పుడు మాత్రమే మనం మ్యాచెస్ గెలిచాం, అప్పుడు మాత్రం 200+ స్కోర్ చేసామని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే 250 స్కోర్ చేసిందో మనం గెలిచామో, 200 ఈజ్ అ వెరీ స్మాల్ స్కోర్. ఇప్పుడు ఐపీఎల్స్లో 200 ఈజ్ అ వెరీ స్మాల్ స్కోర్ ఇప్పుడున్న పరిస్థితి. మినిమం 220 ఈజ్ లైక్ 180 ప్లస్ ఈజ్ ఓకే. 200 ఈజ్ లైక్ చేజ్ అయిపోతున్నాయి మనం. 200ని మొన్న మ్యాచ్ ఆ ముందర మ్యాచెస్ చూసాం చేజ్ చేస్తున్నారు. సో ఇట్స్ ప్రాబ్లీ 250 ఈజ్ అన్ ఎక్సెప్షనల్ స్కోర్. ప్రాబబ్లీ మనము ప్రతి ఒక్క మ్యాచ్ అభిషేక్ శర్మ ఆడాలని మనం అనిపిస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ లైక్ సచిన్ మాన్యా. అంటే సచిన్ సెంచరీ కొడితేనే బ్యాట్స్మెన్, విరాట్ కోహ్లీ సెంచరీ ప్రతి ఒక్క మ్యాచ్ సెంచరీ, అట్లా ఏమి ఉండదు. సో కరెంట్లీ హీస్ ఇన్ ఎ గుడ్ పొజిషన్, ఐ ఫీల్ హీస్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. యా, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది, ఒక్కొక్కసారి సక్సెస్ కాదు, మిస్టేక్స్ అవుతాయి. ఇట్స్ అన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్. అట్లా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లో పెద్దగా మనం పెట్టి అసలు ఫామ్ లో లేడు, అసలు సరిగ్గా ఆడట్లేదు అనడానికే లేదు. ఓకే, we know he's a wonderful T20 player, and within a second he can change the game, and we have seen that with second match. తను ఆడిన సెకండ్ మ్యాచ్లో మనం చూసాము. సో యా, ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. ఓకే, సూపర్ సార్, చాలా మంచి కంటెంట్, చాలా విషయాలు. ఐ హోప్ వీ కవర్డ్ అబౌట్ ఎస్ఆర్హెచ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? ఆర్సీబీ చేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు ఆర్సీబీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ టీం మాట్లాడకుండా ఉండకూడదు. సో లెట్స్ డూ ఆర్సీబీ. సో అట్ ద సేమ్ టైమ్ లెట్స్ గివ్ ఎ ఛాన్స్ టు అవర్ ఆడియన్స్ యాజ్ వెల్. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ వీ వాంట్ టు డూ అబౌట్ ఆర్సీబీ. బట్ మీరేమనుకుంటున్నారు? సో నెక్స్ట్ ఎపిసోడ్ ఆర్సీబీనా, సిఎస్కేనా, ఎంఐనా మీరు కూడా చేయండి. ఎక్కువ దేని కోట్ చేస్తే దాని మీదనే మేము చేయడానికి మేము కూడా ట్రై చేస్తాం. సో అండ్ అట్ ది సేమ్ టైమ్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ స్మాల్ లిటిల్ క్యూట్ పాడ్కాస్ట్. సో దీని ఎపిసోడ్స్ ఇంకా రాబోతున్నాయి. టోటల్ 10 episodes, 12 episodes దాకా రాబోతున్నాయి అబౌట్ ఆల్ ద ఫ్రాంచైజ్, అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ అబౌట్ దోస్ ఫ్రాంచైజ్. సో మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతేనే మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు, కాబట్టి అది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.